ఇక కొన్ని ఫన్నీ థింగ్స్, ఇది ఓన్లీ క్యూట్ గానే. పులిహార రాజా అనేది ఎవరికి ఇస్తారు మీ సర్కిల్లో? శివనాగన్న. అవునా? శివనాగన్న అంటే అలా చేస్తాడని కాదు, ఆ థింగ్స్ అలా ఉంటాయి. థింగ్స్ అలా క్రేజీగా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనం దేనికైనా సపోజ్ ఏదైనా ఒకటి చెప్పాలి అని అనుకుంటే వెంటనే వచ్చేస్తాను పులిహోర కలిపినట్టు చెప్పేస్తారు అనమాట. ఏ లేదు ఇది ఇలా కాదు అలా కాదు అని. అండ్ మా ఇద్దరిని ఎక్కువగా ఏడ్పించే పర్సన్. కొన్ని సాంగ్స్ ఇస్తాం మీకు, అవి ఎవరికి డెడికేట్ చేస్తారు చెప్పండి. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. ఎవరికి ఇస్తున్నది? సిద్ధుకే ఇస్తా. ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుందా? నాకు తెలుసు ఇది సిద్ధుకు మాత్రమే అని. తల్లి తల్లి నా చిట్టి తల్లి ఆ సాంగ్ ఎవరికి ఇస్తారు? మా మేఘనాక్కకి ఇస్తా. మేఘనాక్కకి. అక్క ఎవరే అతగాడు ఆ సాంగ్ ఎవరికి ఇస్తారు? ఎవరే అతగాడు? మహి ఉంది అంతేగా. అంతేనా? ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు? నేనే అది నువ్వే. అందగాడా అందగాడా అందాలన్నీ అల్లుకోరా ఆ సాంగ్ ఎవరికి ఇస్తారు? మహేష్ బాబుకి. మహేష్ బాబుకా? మరి అందగాడు ఆయనే కదా ఉంటారు. అలా మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. వావ్, ఈయన హీరో కాదు దేవుడు. యాక్చువల్ గా అందరూ ఇష్టమే ప్రతి ఒక్కరు. కాకపోతే ఆయన అందరికంటే ఒక స్టెప్ ఒక స్టెప్. పవన్ కళ్యాణ్ గారు అని మనకి ఒక హీరో ఫీల్ రాదు. ఒక ఎందుకు ఆయన అంటే ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది చిన్న పిల్లల నుంచి కూడా. ఇష్టమైన హీరోయిన్ ఎవరు మీకు? అందరూ కష్టపడి చేస్తారు కాబట్టి అందరూ చాలా చాలా ఇష్టం. బట్ సౌందర్య గారు స్మాల్ స్క్రీన్ లో ఆషిక 39 చేసింది కదా, ఆషిక. తను హీరో అమ్మా మా ఆయన. ఓ అంతేగా, ఇంట్లోనే హీరో ఉన్నారు, ఇంట్లోనే హీరోయిన్ ఉన్నారు. అసలు సక్సెస్ అంటే ఏంటి విష్ణు? సక్సెస్ అంటే ఇప్పుడు ఒక డాటర్గా ఉన్నప్పుడు పేరెంట్స్ని మనము మెప్పించగలిగేటట్టు ఉండాలి. నా కూతురు ఇది అని ఒక 10 మందికి చెప్పుకునేటట్టు ఉండాలి. అది సక్సెస్ అంటే. అండ్ కోడలుగా అయిన తర్వాత కూడా తిను మా కోడలు అని చెప్పుకునేటట్టు ఉండాలి. అండ్ హస్బెండ్కి కూడా తిను నా భార్య అని చెప్పుకునేటట్టు ఉండాలి. అంటే వాళ్ళకి ఏ మాట రానివ్వకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్లోనూ పడేయకుండా, వాళ్ళు తలదించుకునే పని మనం ఎప్పటికీ చేయకూడదు. మన వాళ్ళే మనల్ని ప్రేస్ చేయాలి. అప్పుడే సక్సెస్. అది నీ ఫ్యాన్స్ కి, బిగ్ టీవీ ఫ్యాన్స్ కి ఏదైనా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సక్సెస్ అవ్వడానికి ఎలాంటి సజెషన్స్ ఇవ్వలేను, కానీ ఐ జస్ట్ విష్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అది మనసు పెట్టి, మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుని అండ్ దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుని, మీ మంచి కోరుకునే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని 1కి 10 సార్లు ఆలోచించి చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. కనిపించే దేవుళ్ళే మనకి పేరెంట్స్. సో అలాంటప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఉంది అని అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏదున్నా సరే మనకి బ్యాక్ గా ఒక పెద్ద సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు దేవుడిని బాగా నమ్ముతారు కదా? దేవుడిని నమ్ముతాను, దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? మీరు దెయ్యాలను కూడా నమ్ముతారా? ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అంటే అది ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టే కదా. చూడడం కానీ ఏదైనా ఫేస్ చేయడం కానీ దెయ్యాలతో జరిగింది. ఏంటి ఒక సిచ్యువేషన్ చెప్పండి. డాడీ గారి తాతయ్య అంటే మా తాతయ్య గారు భూత వైద్యులు అనమాట. అప్పట్లో అలానే ఉంటారు కదా. సో అందుకనే నాకు తెలుసు వాటి గురించి. సో ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. వచ్చేవా మీ ప్లేసెస్ లో? వచ్చేవి. అవి సమ్ హెయిర్ ఏదో కట్ చేసి ఒక గాజు సీసాల్లో పెడితే అవి ఏడ్చేవి, ఇవన్నీ తెలుసు నాకు. అమ్మో, నిజంగా ఉంటాయా? మంచి దెయ్యాలే, అన్ని మంచిగా చేస్తాయి. మనం మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగా చేస్తాయి. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు విష్ణు? ఎక్కువ నేను అరుణాచలంకి వెళ్తాను. అరుణాచలంకి వెళ్తాను. ఇప్పటికి 5 times వెళ్ళి 5 times కూడా గిరి ప్రదక్షిణ చేసుకున్నాను. సో నెక్స్ట్ మంత్ కూడా వెళ్ళిపోతా. అరుణాచలం ఎక్కువ వెళ్తాం. అండ్ శ్రీశైలం వెళ్తాం, తిరుపతి వెళ్తూ ఉంటాం. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. మా బిగ్ టీవీ ఆడియన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం అసలు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మీ పర్సనల్స్ అన్ని షేర్ చేసుకొని మీరు అనుకున్న అన్ని లైఫ్ లో మనస్ఫూర్తిగా నెరవేరాలని, అన్ని కోరికలు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది మీకు కిసిక్ టాక్స్ కి రావడం? చాలా చాలా బాగుంది. నేను యూజువల్లీ చూస్తూ ఉంటాను మన వాళ్ళందరూ వచ్చినవి, ఇవి ప్రోమోస్ ఇవన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ గా క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే తెలీదో అలాంటి విషయాలు తెలియజేయడం కానీ, ఇలాంటి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుని ఈ షో అనేది చాలా చాలా బాగుంది. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా చెప్పిన దానివల్ల ఎవరైనా మోటివ్ అయ్యి అది కొంచెం మార్చుకోగలిగితే ఓకే. అండ్ నాకున్న నాలెడ్జ్తో చెప్పాను. నేను కూడా ఏం పెద్ద ఏజ్డ్ కాదు, బట్ నాకు జస్ట్ ఉన్న నాలెడ్జ్తో మీకు చెప్పాను. సో అవి కొంచెం మంచిగా తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్ట్ చేసి అందరికీ హ్యాపీగా ఉండాలి. వీలైనంత వరకు పాజిటివిటీని, లవ్ని
అంతా స్ప్రెడ్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఓ థ్యాంక్ యూ విష్ణు. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.